ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షులైన తర్వాత అన్ని పార్టీలలో కూడా భయం పట్టుకుంది. ఎందుకంటే ఈ మీటింగ్ ఉద్దేశం ఏంది అసలు? ఈ మీటింగ్ ఉద్దేశం ఏంటంటే 15 సంవత్సరాల నుంచి ఎవరైతే సీనియర్ కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇళ్లలో ఉండే ఒకటే ఆయన మనోపల్ నడుచుకుంటా ఇప్పటి వరకు కూడా గోషమేల్లో రాజకీయం చేశారు. మీకు అందరికీ తెలుసు, హిందుత్వం అనే విధంగా ఏదైతే చెప్తా ఉన్నాడో అవన్నీ కూడా జూట మాటలు. నేను ఒకటే విషయం చెప్తున్నా, హిందుత్వం అంటే గ్రౌండ్ లెవెల్లో హిందుత్వాన్ని తయారు చేయాలి. ఏదో ఇంట్లో కూర్చొని వీడియోలు చేసి ఇంట్లో కూర్చొని మాట్లాడితే హిందుత్వం తయారు కాదు. కాబట్టి 1980 నుంచి మేము పార్టీలో పనిచేస్తున్నాము. మా సీనియర్లను అందరినీ కూడా గోషమేల్లో అనగదొక్కే విధంగా ఇక్కడ పని జరిగింది. కాబట్టి ఆయన వస్తున్న సందర్భంగా 30 ఏళ్ళ నుంచి 15 ఏళ్ళ నుంచి పనిచేసే వాళ్ళందరూ కూడా కార్యకర్తలందరూ కూడా సీనియర్ కార్యకర్తలు వచ్చారు. ఎప్పుడు కూడా గౌరవించలేదు, సీనియర్ కార్యకర్తలను ఎప్పుడు కూడా గౌరవించలేదు. అందరినీ తొక్కుతూ దేశమంతా తిరుగుతాడు సంఘటన. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలను అందరినీ కూడా అణచివేయడం జరిగింది. కాబట్టి అందరూ సంతోషంగా ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కూడా సీనియర్ లీడరే, ఆయన కూడా సీనియర్ లీడర్ వచ్చినందుకు అందరు కార్యకర్తలు వస్తూ ఉన్నారు. ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. జనసంఘ నుంచి కూడా వచ్చిన వాళ్ళు కూడా ఈరోజు పార్టీలోకి వస్తున్నారు. ఈయన ఒక రాష్ట్ర అధ్యక్షుడు ఎలాంటి వ్యక్తి అంటే అందరినీ కూడా సమాజంలో అందరూ కూడా సమానులు అనే విధంగా. ఎమ్మెల్యే రాజా సింగ్ పైన వెయిట్ అయ్యబోతున్నారు, వార్తలు వస్తూ ఉన్నాయి. అందుకే ఈ మీటింగ్ జరుగుతూ ఉంది. కార్యకర్తలతో ఇక్కడ ఏమనుకుంటారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు రామచంద్రరావు గారు అనే ఒక ఒపీనియన్ వస్తుంది. మీరేమంటారు? ఒక విషయము, రాజా సింగ్ విషయంలో లెటర్లో క్లియర్గా క్లుప్తంగా రాసింది, పార్టీ సభ్యత్వానికి మీరు ఈ పార్టీకి రెండింటి కూడా నేను రాజీనామా ఇస్తున్నాను. రెండోది, మీకు దమ్ము ఉంటే అనే విధంగా ఆయన ఏదైతే అక్కడ పంపించాలి, మీ ఈ లెటర్ను స్పీకర్ గారికి పంపించాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. అది కాదు, మేము పంపించడం అని సస్పెండ్ చేసిన తర్వాత నువ్వు నిర్ణయించుకోవాలి, ఎమ్మెల్యే కొనసాగాలనా లేదా అనేది నువ్వు నిర్ణయించుకోవాలి. అంతేగాని మేము నిర్ణయించేది కాదు మాది. మీరు ఒక ఇప్పుడు ఏదైతే ఇక్కడ ఉన్న గోషమేల్లో బీజేపీ ఐడియాలజీని ఎవరు నాశనం చేశారు? బీజేపీ ఐడియాలజీని హిందుత్వం ఏజెండా ఒకటే కాదండి, అన్ని కుల మత వర్ణాలు అందరూ కూడా సమానంగా పార్టీలో కొనసాగుతుంది. కేవలము ముస్లింలను తిట్టి క్రిస్టియన్లను తిడితే అది సమాజం ఏర్పాటు కాదు. అందరినీ కలుపుకొని ఈ వసుదేవ కుటుంబం అనే విధంగా బీజేపీని తీసుకుపోయే విధంగా ఆయన 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అన్నిటిని తొక్కుదార్చి ఓన్లీ హిందుత్వం ఎవరండి హిందుత్వము? అందరు హిందువులే. క్రిస్టియన్ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు హిందువులే, టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు హిందువులే. కానీ నేనే ఒక హిందువుని అనే విధంగా ఆయన చాటి చెప్పిండు. కానీ అది హిందుత్వం కాదు. శ్రీరామనవమి ఉత్సవ సమితిలో కూడా మేము చెప్తున్నాము, అది మేము ఫౌండర్లము, మేము ఈ నిర్ణయం చేసినాము. మేము అన్నాము, అప్పుడు మా ఎంబర్ ఉండే, మేము తీసుకొచ్చినాం. ఆయనను తీసుకొచ్చినాక దేశం మొత్తంలో చెప్తుండే శ్రీరామనవమి ఉత్సవ సమితి చేస్తే నేను వెళ్తూ ఉంటే నమాజులన్నీ కూడా ఆపేస్తారని. ఇవన్నీ కూడా జూట మాటలు. కాబట్టి ఇవన్నీ కాదు. ఆయనకు నిజంగా నైతిక విలువలు ఉంటే ఎంబడే ఆయన పోయి స్పీకర్కి రాజీనామా చేయాలి. ఎందుకంటే ఈ కమలం గుర్తు మీద గెలిచి బీజేపీ జెండా మీద గెలిచి ఈరోజు మీరు దమ్ముంటే స్పీకర్కి పంపించండి అని కాదు, నువ్వే పోయి స్పీకర్కి ఇవ్వాలి. ఎందుకంటే పార్టీ సస్పెండ్ చేసిన తర్వాత కమలం గుర్తు మీద మీరు కొనసాగే నైతిక విలువలు లేవు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో మీరు ఇండిపెండెంట్ కూడా కాదు, ఆ గుర్తు మీద గెలిచినప్పుడు ఆ గుర్తు పైననే మీరు పోయి స్పీకర్ గారికి రాజీనామా పత్రాన్ని ఇవ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఆయన బీజేపీ నుంచి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందా బీజేపీకి? ఏం కాదండి, కార్యకర్తలను అందరినీ కూడా మనోభావాలను దెబ్బతీసే విధంగా పనిచేశాడు. ఎవరైతే తనకు తొత్తులుగా ఉండే వ్యక్తులను తీసుకొని పనిచేశాడు, సీనియర్ నాయకులనంతా కూడా నిచ్చివేశాడు. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇప్పుడు చూడండి, మీరు దగ్గర 15 లేదండి. వ్యక్తికి నిర్మాణం ఎప్పుడు మా భారతీయ జనతా పార్టీలో ఉండదు. పార్టీ గైడ్లైన్స్లో అందరు ఎమ్మెల్యేలు ఎంతమంది ఈయన కంటే కూడా బాగా మాట్లాడేవాళ్ళు. హిందుత్వం కూడా బండి సంజయ్ గారు కూడా ఏదైతే పార్టీ గైడ్లైన్స్లో మాట్లాడతాడో అది ఇక్కడ ఈయన మాట్లాడాడు. కేవలము ఒక వర్గాన్ని తిడుతూ ఒక వర్గాన్ని చేస్తూ కొమ్ము కాచుకున్నాడే తప్ప వేరేది ఏమీ లేదండి. బీజేపీ ఆయన లేకుండా 100% గెలుస్తుందండి.
ఈడ కరుడుగట్టిన కార్యకర్తలు ఉన్నారు కాబట్టి అటువంటి కార్యకర్తలే బీజేపీ జెండాను మోస్తారు. ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు సంతోషంలో ఉన్నారు సంతోషంలో ఉన్నారు, అందరు కూడా సంతోషంలో ఉన్నారు. మీరు ఏదైతే మీడియాలలో వస్తుందో హిందూ హృదయ్, మా దగ్గర సాధ్వి రుతంబారా ఉండే, వినయ్ కట్యార్ ఉండే, మన కళ్యాణ్ సింగ్ గారు ఉండే, ఎంతోమంది జనసంఘ్ లీడర్ అధ్యక్షుడు కూడా ఆయన పోయిన తర్వాత ఈ పార్టీ ఇంతవరకు సాగించింది. కానీ ఎవరు కూడా పార్టీ ఐడియాలజీలో ఉండాలి కాబట్టి పార్టీ ఐడియాలజీలో ఎవరైతే ఉంటారో వాళ్ళే కొనసాగుతారు. ఏం ఎఫెక్ట్ ఉండదంటారు ఇంత కూడా ఎఫెక్ట్ ఉండదండి. ఇంకా దీనికంటే కూడా ఎక్కువ ఉత్సాహం ఉంటుంది. ఇప్పుడున్న దానికంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంగా ఉంటుంది. కాబట్టి పార్టీకి ఎటువంటి ఇక్కడ హిందువుల ఓట్లు చిలకపోతే ఇప్పుడు ఆయన రాజసింగ్ ఇంకో మరి ఏ పార్టీ నుంచో ఇండివిజువల్ పోటీ చేస్తే ఆయన కొంత మీకు కొంత పడి మా ఎంఐఎం ఇంకా వేరే పార్టీలు గెలిచే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు దయచేసి మీడియా మిత్రులకు అందరికీ చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్న హిందువులు ఓన్లీ కమలం గుర్తుని చూసి చేస్తారు ఓటు. ఏదైతే మోదీ గారిని చూసి ఓటేస్తారు, ఆయనకు చూసి వేటు వేయరు. స్టార్టింగ్ గోరక్ష అని చెప్పి గోమాతలను నేను కాపాడుతానని చెప్పే విషయంగా మాట్లాడిండు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఎప్పుడుగో గోరక్షణ జరగలేదండి. ఇప్పుడు మీకు తెలుసు అల్కబీర్లో ఏం జరుగుతుందో, అక్కడ ఎవరెవరు కుమ్ముక్కున్నారు కార్యకర్తలు. ఇక్కడ క్వశ్చన్, ఆయన ప్రభావం లేకుండా బీజేపీ గతంలో అసలు ఇక్కడ గెలిచిన సంగతే లేదు కదా. గోషమ్మాల్ ఆయన వచ్చిన తర్వాతనే 3 సార్లు గెలుచుకుంటూ వచ్చింది కదా. చూడండి, ఆయన 3 సార్లు గెలుచుడు అంటే ఇక్కడ రాణా ప్రతాప్ జయంతి జరుగుతుంది, శ్రీరామనవమి ఉత్సవ సమితి అంటే కూడా అంతా కూడా హిందూమయమైంది. ఇక్కడ అన్ని శివాజీ యాత్ర బయలుదేరుతుంది, మళ్ళీ విఠల్ స్వామిది యాత్ర బయలుదేరుతుంది. చాలా పెద్ద అంతా కూడా హిందుత్వం ఏజెండాగా తయారైంది. కేవలం కమలం గుర్తును చూసి ఓటేశారు. ఇక్కడ రాజసింగ్ లేకముందు ఎందుకు గెలవలేదు మరి బీజేపీ? సరే, మీకు ఇంతకుముందు కూడా చెప్తున్నాం, ప్రేమ్ సింగ్ రాథోడ్ గారు గెలిచారు, రామ్ సామన్న కూడా బీజేపీ నుంచి గెలిచారు. మా దగ్గర ఎంతోమంది ఇంతకుముందు కూడా గెలిచారు. వాళ్ళు వ్యక్తిగతంగా గెలవలేదు, పార్టీ పైనే గెలిచారు. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను మీకు కూడా తెలుసు, మీడియా అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా, ఏదైతే గోరక్షక అని ఏదైతే మాట్లాడిండో, గోరక్ష ఎమ్మెల్యే అయిన తర్వాత మొత్తం వదిలేసిండు. తర్వాత అదేవిధంగా ఒక మైనార్టీలను తిట్టే విధంగా పార్టీలో ఉండొద్దండి. ఎవరైనా ఒక ప్రజాప్రతినిధి అంటే రాజ్యాంగబద్ధంగా మనం ఉండాలి, అన్ని మతాలను గౌరవిస్తూ మనం వాళ్ళని గౌరవించుకోవాలి. అలాంటి వాక్యాలు ఉండాలి. కానీ రాజకీయ పబ్బం కప్పుకోవడానికి కేవలం హిందుత్వం పెట్టి మాట్లాడితే అది కప్పండి. హిందువులు ఎవరు ఉన్నారంటే టీఆర్ఎస్లో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, అందరు హిందువులే. భారతదేశంలో ఉన్న వాళ్ళంతా హిందువులే. ఇది ఒకటి గోరక్ష అనే విధంగా విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ వాళ్ళు ఎక్కడైతే ప్రఖండ వైజ్గా కమిటీలు వేసుకొని వాళ్ళు రక్షణ చేస్తే ఇదంతా కూడా నేను చేస్తున్నాను. ఇంట్లో కూర్చొని వీడియోలు చేస్తే కాదండి. ఎక్కడనో దేశంలో సంఘటన జరిగితే ఇంట్లో కూర్చొని వీడియోలు తీస్తాడు. కానీ అది కాదండి. భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా ఎన్నిక అయిన తర్వాత ఇప్పుడు కానీ ఏ విషయంలో కానీ పార్టీ గైడ్లైన్స్లో మాట్లాడాలి. ఒక రాష్ట్ర అధ్యక్షుడిని కించపరిచే విధంగా ఎన్నిసార్లు మాట్లాడాడు. ఇది మంచి పద్ధతి కాదు, మా సాంప్రదాయం కాదు. మా సాంప్రదాయము పార్టీ గైడ్లైన్స్లో ఉండి మాట్లాడితేనే అది అందరికీ కూడా సమ్మతిస్తాము. కాబట్టి మేమందరూ కూడా కార్యకర్తల గోషమేలు కానీ దేశంలో ఉన్న అందరూ కూడా భారతీయ జనతా పార్టీ మాకైతే ఏజెండా ఉండేనో రామ మందిర నిర్మాణం, ఇవాళ మోదీ గారు ఎలా చేశారో మీకు తెలుసు. మోదీ గారు ఇవాళ ఆయన వచ్చిన తర్వాత రామ మందిర నిర్మాణం అయింది, 370 ఆర్టికల్ నిర్మాణం అయింది. ఇది ఈయన వల్ల కాలే కదా, ఈయన ఒక్కడే హిందువు కాదు కదా. ఎంతోమంది సాధువులు, సంతువులు, మునులు ఎంతోమంది హిందుత్వం గురించి పనిచేసే వాళ్ళు ఉన్నారు. అందులో మీరు వెళ్ళండి, హిందుత్వం గురించి పనిచేయండి. కానీ మా బీజేపీలో ఒక మతాన్ని తిట్టి మీరు ఈ విధంగా హైలైట్ చేసుకోవడానికే చేసుకున్నారు. కానీ ఆయన మాట్లాడుతూ ఉండు అంతా మోడీ నాయకత్వం బాగుంది, యోగి నాయకత్వం బాగుంది, అందరి నాయకత్వం బాగుంది. కాకపోతే ఇక్కడ స్టేట్ పాలిటిక్స్కి వచ్చే వరకు బీజేపీ కొలాబరేట్ అయ్యి వేరే పార్టీలతో కొలాబరేట్ అయ్యి పనిచేస్తూ ఉన్నారు అని ఆరోపణలు చేస్తూ ఉండే. ఏమండి, మాకు అధికారం ముఖ్యం కాదండి, మాకు అధికారం ముఖ్యం కాదు. మేము ప్రజలకు ఏం చేస్తాం, ప్రజలను ఏ విధంగా ఆకట్టుకోవాలి, పార్టీ సిద్ధాంతాల పరంగా మనం చేయాలి. కానీ ఈ విధంగా మాత్రము ఏదో ఆయన సొంత ఏజెండా దీంట్లో నిర్మాణం చేసుకుని కానీ భారతీయ జనతా పార్టీ ఏజెండాలో పని చేయలేదండి. ఇది నాది ముఖ్య గమనిక.